Hey guys, welcome to Shanta Sisters daily vlog. సో గైస్ మార్నింగ్ అయితే ఫ్రూట్ అన్నట్లు లేపుతున్నాడు వచ్చినాను. సో గైస్ మేము ఇప్పుడు లిఫ్ట్ లో ఉన్నాం అనమాట. యూనివర్సిటీకి వెళ్తున్నాం చూడడానికి. సో ఎట్లుంటో చాలా ఎక్సైట్మెంట్ ఉంది అనమాట. అసలు చూడలేదు ఎప్పుడు. సో ఇప్పుడు వెళ్తుంది. సో గైస్ ఘోరమైన ఎండ ఉంది బయట. నిశాంత్ చూడండి ప్లూటోగాడికి వాకింగ్ చేపిస్తుంది. చూడండి కొత్త కాలేజ్ కూడా పోసింది. ఎదుగుతుంది కదా నాకు పని నీకు నిద్ర ఏమైనా వస్తుంది చెప్పక అప్పుడు 11కి పడుకుంటా. అయినా కూడా చూడు లాగా పడుతుంది. అక్కడే ఫస్ట్ టైం అక్క కాలేజ్. మమ్మీ చూడు, మమ్మీ చిన్న పిల్లలు పాపలు వద్దుతండి కదా మమ్మీ. ఇంకేదో మెల్లమెల్ల కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పాలిషింగ్ చేస్తున్నారు కాలేజ్ కదా. సేమ్ దుబాయ్ ఇట్లానే ఉంటది. దుబాయ్ లో సేమ్ ఇట్లానే ఉంది కదా. అందుకే అట్లుంది. దుబాయ్ లో సేమ్ ఇట్లానే కట్టిర్రు క్యాంపస్. ఏముండాలి నేను వీడియోలో చూసాను అనమాట మొత్తం వీడియో కాలేజ్. సేమ్ అట్లనే ఉంది. ఇంత బాగుంది. వేరే ఉంటుంది కానీ సేమ్ వస్తలే నాకు. ఇది వస్తలే ఆడుంది. ఇది ఇంకా ఆన్ చేయలేదు. ఇంకోదే మొత్తం డెకరేషన్ మంచిగా చేస్తారు. ఇంటీరియర్ హాస్టల్ అంటే హాస్టల్. వావ్, అవన్నీ హాస్టల్స్ అంట. మొత్తం ఆ బిల్డింగ్ మొత్తం హాస్టల్స్. అక్కడ టెన్నిస్ ఇంకా బాస్కెట్బాల్ గ్రౌండ్ కూడా ఉంది. ఇక్కడ ఉంది మరి సెంట్రల్ ఏసీ ఇక్కడ వస్తుంది. చాలా చల్లగుంది. ఈ సైడ్ కన్స్ట్రక్షన్ అయిపోయిందేమో. ఇది ఆడిటోరియం నిజంగా ఏసీ అవన్నీ వైబ్స్ మొత్తం థియేటర్ లాగానే వస్తుంది. అయ్యో మస్తు. వావ్, ఏ యాన్యువల్ డేస్ అవన్నీ చేయడానికి. మొత్తం సీట్స్ ఉన్నాయి. నిజంగా థియేటర్ వైబే ఉంది మొత్తం. సీట్స్ కూడా అట్లనే ఉన్నాయి థియేటర్ లో. ఏ వా సీట్స్ అట్లనే కూర్చున్నా. ఏ బ్యాక్ కూర్చొని ఉండబోతున్నా తప్ప. చాలా బాగుంది. అయితే నాకు ఇది నా ఫేవరెట్.
ఖాళీ ఖాళీ ప్లేస్ అండి గైస్. ఫోటోలు దిగుతుంది. వాషింగ్ మేమే స్టార్ట్ చేస్తాం. వీళ్ళ ఫస్ట్ గ్యాంగ్ అంటారు బ్యాచ్. మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. రీసెంట్ గా కన్స్ట్రక్షన్ అయిపోయింది. సూపర్ గా అనిపిస్తుంది. మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అనమాట. టెన్నిస్ గ్రౌండ్ ఉంది. అక్కడ టెన్నిస్ గ్రౌండ్ ఉంది. అది సరిపోతుంది. కంప్యూటర్ లాగా అనమాట. లాక్ ఉంది. కంప్యూటర్ ఎవరికైనా వస్తాయాలన్నా అక్కడ వదిలేసి అయిపోతానే ఉంటుంది. ఒక్కదాన్ని ఇక్కడ ఇంకేమో ఉంది. ఐ డోంట్ నో. ఇది కూడా ఇంకొక కంప్యూటర్ ల్యాబ్. మొత్తం మానిటర్లోనే ఉంటాయి. బుక్స్ ఉండవంటాం. ఇక్కడ ఏంటో ఉంది. ఇక్కడ నుంచి ఫ్లూట్ ఫ్లూట్ ఏంటంటే పడుకునే ఉంటే డాడీ మనం డిమార్ట్ పోయినప్పుడు. క్లాస్ రూమ్ మొత్తం ఖాళీ ఖాళీ ఉంది. ఇంకేం చేయలేదు. అందుకని పోస్ట్ పోన్ చేసుకుంటూ కూర్చున్నారు. అండ్ వ్యూ బాగుంది. ఇదేమో క్లాస్ రూమ్స్ అవి. ఇదే క్లాస్ రూమ్సా? క్లాస్ రూమ్స్ అవి ఇట్లా ఉన్నాయి బెంచెస్. ఇవి అక్కడ క్లాస్ రూమ్స్. వాష్రూమ్స్ ఇవి. వాష్రూమ్స్ క్లీన్ ఉన్నాయి. ఏ బాయ్స్ వాష్రూమ్ మనం ఎందుకున్నాం. బాయ్స్ వాష్రూమ్ ఇది వాష్రూమ్. వాష్రూమ్ చూపిస్తున్నా అర్థం ఇట్లా కానీ వాష్రూమ్ సేమ్ థియేటర్ వైపు ఉంది. క్లాస్ రూమ్ అని అనుకుంటా. ఐ థింక్ బెంచెస్ సూపర్ ఉన్నాయి. ఏమో ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా కాలేజ్ తీసుకోవడానికి కొత్త కొత్త స్టైల్ చాలా కొడుతుంది అనమాట. డోంట్ మైండ్. అదే నాకు ఎడేసినవి ఏంటి అసలు ఏం కన్స్ట్రక్షన్ అవ్వదు. పడ్డా కూడా ఏం కాదు. మమ్మల్ని ట్రై చేయాలా. హాస్టల్ చూడడం కోసం ఇప్పుడు 2 ర్యాకెట్స్ ఉంటే 2 మంది ఆడుతారు. ఆ గ్రౌండ్ చూడాలనుకుంటున్నారు. చాలా బాగుంది. కాకపోతే అయితే ఇంట్రెస్ట్. యా గుడి టెన్నిస్ పిచ్చిది మాకు అయితే. చూద్దాం ఎంత ఆడుతావు వచ్చినాక. ఒకడు ఆడేవాడు ఉంటే ఆడతా. మొత్తం క్లాస్ ఆడే ఓడే ఉండాలి. ఆడే ఆమె ఉండద్దా. కాలు చూద్దాం. వావ్ ఏమవుతుంది. ఏ అక్కడ కూర్చొని చూడడానికి. అక్క టెన్నిస్ ఉంది. అది బ్యాడ్మింటనే. పైన నెట్ ఉన్నది బ్యాడ్మింటనే. కింద నెట్టున్నది టెన్నిస్. నేను అవునా కూర్చుకొని పోతా. వాడు మా మమ్మీ ఫేవరెట్ ఆ సినిమా. అది బాల్స్ లేదు నెట్ లేదు. ఇంకా అయ్యో అయ్యో ఇంకా చేయలేదు. దుబ్బేస్తాను వాడు. ఇద్దరు ఉచ్చుకుపోతే సీన్ చేద్దాం. 3rd year ఉన్నప్పుడు వస్తుంది. డ్రెస్సింగ్ రూమ్ అవన్నీ ఉంటే బ్యాడ్మింటన్ కదా. నేను మమ్మీ సెన్సెస్. మా మమ్మీ వాళ్ళు గెస్ట్ చేస్తున్నారు అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉండొచ్చేమో అని. గ్రౌండ్ మా స్విమ్మింగ్ పూల్ ప్లేస్ కూడా లేదు.
అవును నీకోసమే కట్టలేదు అక్క. చిన్నగా ఎప్పుడైనా ఎందుకు ఇస్తారంటవా? ఏమో ఇయ్యచ్చు, అందరి దగ్గర ఉండదేమో కదా, ఇయ్యచ్చు. తెచ్చుకుంటావా? పిచ్చా బాస్కెట్ బాల్ ఇయ్యారా మమ్మీ వాళ్ళు? అది కూర్చున్నారా? మొత్తం బాల్స్ కదా ఆడేస్తే. టెన్నిస్ కూడా ఇచ్చారు వాళ్ళు. అదే అదే పెడుతున్నారేమో ప్లేన్స్ మై టెన్నిస్ అక్క. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాన్ ఎక్కడ అయిపోతుంది అని భయం వేస్తూ ఉంటుంది. అప్పుడు ఇట్లా వెయిట్ చేస్తుంది. నాకు అన్నయ్య అరవకుండా వెయిట్ చేసింది. ఆగన్నయ్య కొంచెం వెయిట్ చేసింది. తీయలే కదా వాడు తీసేసుకుండు. పాపం ఎంత దాహం వేస్తుంది వీడికి. అప్పటి నుంచి కాళ్ళు ఇచ్చినాం పాపం వాడిని. సో కదా అందరం ఇక్కడ తింటున్నాం అన్నమాట. ఇప్పుడు కూర్చొని తినేస్తాము, తినేసిన తర్వాత ఒకసేపు ఆడుకుంటాం. నేను పిచ్చా, నేను ఇక్కడనే కూర్చుంటా. మీ బిజినెస్ పాయింట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి స్నేహితు. మొత్తం మనవి కొంచెం ప్లేన్. సో గైస్ ఇక్కడ చూడండి, నిశాంత ఇంకా జాను ఏమో ఇక్కడ కూర్చుంటా అంటుంది, నిశాంత ఏమో దీన్ని లేకుండా కూర్చొని అంటుంది. ఇద్దరు ఓవర్ యాక్షన్ చూడండి ఎట్లా జరుగుతుంది ఇక్కడ. చేసేద్దాం. స్నేక్ అండ్ ల్యాడర్ ఆడదామా, లేకపోతే ఫస్ట్ లూడో ఆడదామా, లేకపోతే ఫస్ట్ ఈ టైం పడుతుంది కదా స్నీతు, బిజినెస్ ఫుల్. ఫస్ట్ ఇది ఆడదామా లూడో, ఫస్ట్ లూడో ఆడదామా కొద్దిసేపు, తర్వాత బిజినెస్ ఆడదాం. టైం పడుతుంది కదా బిజినెస్ కంప్లీట్ అవ్వడానికి. లూడో ఆడతారా? లూడో బాయ్ పేషెంట్ వెళ్ళిపోతుంది.